బోధించుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరి మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలందరూ. అక్కడ కీర్తనలలో దాగి ఉన్న భక్తుడు ఎవరు? దావీదు. దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన సన్నిధానంలో నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో అంటే దావీదు దేవుని సముఖంలో మోకరింపచేసి దేవుని సముఖంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నా చర్య అంతయు కూడా నేను నీకు చెప్పుకున్నానయ్యా, నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. హల్లెలూయా. నా కష్టం అంతా చెప్పుకున్నా, నా పరిస్థితి అంతా చెప్పుకున్నా, నాకున్న విధానం అంతా చెప్పుకున్నాను, నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. హల్లెలూయా. అదే విధముగా ఆ ఉత్తరం ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర ఏం కోరుతున్నాడు? నీ కట్టడలను నాకు బోధించుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. హల్లెలూయా. నీ కట్టడలను నాకు ఏం చేయమంటున్నాడు? బోధించమని దావీదే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా. అప్పటి భక్తులు ఏం చేస్తున్నారో తెలుసా? నేనేం చెయ్యాలయ్యా? ఎలాంటి కట్టడలు పాటించాలయ్యా? ఏ నియమాకాలలో నేను ఉండాలయ్యా? ఎటువంటి మార్గములో నేను నడిపించబడాలయ్యా? నా కుటుంబము, నా పరిస్థితి, నా జీవితము, నా సంతానము, ప్రతిదీ కూడా నాకు కలిగినంతా కూడా క్షేమంగా ఉండాలంటే నీ కట్టడలు నాకు చెప్పండి అయ్యా. నీ కట్టడలను నేను పాటిస్తానయ్యా. నీవిచ్చిన కట్టడల్లో నా కుటుంబ సమాధానము దాగి ఉంది, నా కుటుంబ క్షేమము దాగి ఉంది, నా పిల్లల భద్రత దాగి ఉంది. నీవిచ్చే కట్టడలో నా జీవితం అంతా దాగి ఉంది, నా దీర్ఘాయుషు దాగి ఉంది. అందుకనే నీ కట్టడలు నాకు బోధించండి అయ్యా అని అలనాటి భక్తులు దేవుని దగ్గర అడిగి మరి కట్టడలు తీసుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ఈ రోజు యేసయ్యను అడగక ముందే కొన్ని కట్టడలని, ఆజ్ఞలని, శాసనాలని, నియమాలని జారీ చేస్తే ఈ రోజు నువ్వు పాటించే పరిస్థితిలో ఉన్నావా? ఆనాడు దేవుని దగ్గర అడిగి మరి కట్టడలు తీసుకుంటున్నారే, అడిగి మరి నియమాకాలని, వాటన్నిటిని కూడా పాటించాలని ఆశతో, ఆర్భాటముతో ఎలాంటిదైనా పర్వాలేదయ్యా, ఆ కట్టడను నేను పాటిస్తానయ్యా అని ఆనాటి భక్తులందరూ కూడా ఆ కట్టడకు కూడా కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. అదే విధంగా దేవుని కట్టడలని, శాసనాలని, ఆజ్ఞలని, వీటన్నిటిని తూచా తప్పకుండా పాటించిన ఒక కుటుంబం ఉంది. దీవెనకరమైన కుటుంబంగా ఉంది. తన కుటుంబానంతటిని కూడా క్షేమంలోకి తీసుకొని వెళ్ళిన ఒక కుటుంబం ఉంది. రక్షణలోకి తీసుకొని వెళ్ళిన కుటుంబం ఉంది. ప్రమాదాన్ని, కీడుని, అపాయాన్ని, మరణాన్ని, వీటన్నిటిని కూడా శాపాన్ని తొలగించుకొని ఒక తెలుమెట్టి ఎక్కి ఆ కుటుంబము, ఆ కట్టడలను పాటించిన కుటుంబం ఒకటి బైబిల్ గ్రంథంలో దాగి ఉంది. ఆ కుటుంబం ఏ కుటుంబం అంటారు? చెప్పాలి. ఎవరి కుటుంబం? నోవాహు కుటుంబం. కట్టడలన్నిటినీ పాటించిందంట ఆ కుటుంబం. ఏ కట్టడని పాటించింది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఏంటి? కట్టడలన్నిటినీ కూడా పాటించిన కుటుంబం ఒక కుటుంబం ఉందంట. హల్లెలూయా. అవి ఏ కట్టడలను పాటించింది? సరే, భర్త పాటించాడంటే సరే అనుకోవచ్చు. దేవుడి గురించి సంపూర్ణంగా తెలుసు, దేవుని ఎరిగినవాడు, దేవుని గురించి సంపూర్ణంగా అనుభవించిన వాడు, దేవుడు అంటే ఎవరో తెలిసిన వాడు భర్త పాటించాడంటే
8 మంది, 3 కొడుకులకి 3 కోడళ్ళు, వీళ్ళిద్దరూ భార్య భర్తలు. 8 మంది కలిసి ఆయన కట్టడలు శాసనాలు పాటించంట. ఏం జరిగింది మరి? ఏ కట్టడలను పాటించారు వారు? ఏ ఆజ్ఞలను మీరకుండా కుటుంబం ముందుకు కొనసాగించబడింది? భయంకరమైన మరణాన్ని, భయంకరమైన జలప్రలయాన్ని, భయంకరమైన శాపాన్ని, భయంకరమైన కీడుని తప్పించబడిందంటే వాళ్ళు ఏ విధమైన మార్గంలో నడిచారంటారు? ఇక్కడ చూస్తున్నాం ఆదికాండము. దేవుడు అసలు వారికి ఏ ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు? 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు వ్రానుతో నీ కొరకు ఓడలు చేసుకొనుము. అరలు పెట్టి ఓడలు చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ప్రత్యక్షమై నోవాహుతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ప్రజలందరూ కూడా భయంకరమైన పాపంలో మునిగిపోయి ఉన్నారు. భయంకరమైన విరుద్ధమైన కార్యాలతో కూడి ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇక ఇది భూమి అంతా నాశనము చేయబోతూ ఉన్నాను. భూమి మీద నేను ప్రజలని ఏ విధంగా ఉన్నారో అని తొక్కి చూసినట్టయితే నీ ఒక్క కుటుంబమే, నీవు మాత్రమే నీతివంతుడుగా, యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దైవ భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనం విసర్జించిన వాడిగా కనబడుతున్నావయ్యా. కాబట్టి నేను నీకు ప్రత్యక్షమై నేను అంశు ఇక్కడ రావాలి, ఇక్కడికి కూర్చో, అక్కడ కూర్చో. దేవుని సన్నిధానంలో నీ కుటుంబము నీవు ఒక దైవ భక్తిగా కనబడుతుంది. చెడుతనాన్ని విసర్జించిందిగా కనబడుతుంది. నీతిమంతుడుగా కనబడుతుంది. న్యాయముగా కనబడుతుంది. కాబట్టి నేను నీకు ప్రత్యక్షమయ్యాను. హల్లెలూయా. అక్కడ భూమి మీద ప్రజలందరూ కూడా చాలా కోటాను కోట్ల ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి వారికి ఎందుకు కనబడలేదంటారు దేవుడు? మరి వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు దేవుడు? దేవుడు పక్షపాతి అంటారా? దేవుడు ఒక్కరినే ప్రేమించేవాడు అంటారా? దేవుడు ఒక్కరితో మాట్లాడాలని కంకణం కట్టుకున్నాడు అంటారా? దేవుడు ఒక్కరితోనే నేను ఆయన దగ్గరే ఉంటాను, ఆయనతోనే ఉంటాను, ఆయనే అభివృద్ధి పరుస్తాను, ఆయనే ఆశీర్వదిస్తాను, ఆయన అంటే నాకు ఇష్టము అని దేవుడు భేదాభిప్రాయాలు చూపేవాడు కాదు. ఎందుకని నోవాహుతోనే దేవుడు మాట్లాడాడు? నోవాహు దగ్గరికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? నోవాహునే ఓడను ఎందుకు కట్టమంటున్నాడు? దేవుని సముఖంలో చూసినట్టయితే ఆయన చూచినప్పుడంట నీతిగా కనబడిందంట. హల్లెలూయా. ఆయన చూచినప్పుడంట భయభక్తులుగా కనబడిందంట. హల్లెలూయా. ఆయన చూచినప్పుడంట చెడుతనాన్ని విసర్జించిన కుటుంబంగా కనబడుతుందంట. హల్లెలూయా. మరి ప్రతి రోజు కూడా ఇశ్రాయేలు వారిని కాపాడువాడు కునకడు, నిద్రపోడు. మరి ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి పూట, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి అరుణోదయము దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆకాశం నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు భూమి మీద ప్రజలని. ఆయన చూస్తున్నప్పుడు నీవే విధంగా కనబడుతున్నావు. ఆయన మాట్లాడాలంటే నీతోటి, ఆయన స్వరం నీవు వినాలంటే, ఆయన ప్రత్యక్షత నీకు కలగాలంటే, ఆయన స్వరూపాన్ని నువ్వు చూడగలగాలంటే, ఆయన సన్నిధిని నీవు అనుభవించాలంటే ఆయన చూచినప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు? ఆయన దిగి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆయన నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నీవు ఏ రూపంలో ఉన్నావు? పరలోక రాజ్యంలో దూతలందరూ కూడా చుట్టూ చేరి ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఆయన్ని కనపరుస్తూ ఉన్నాయి, ఆయన స్తుతిస్తూ ఉన్నాయి, ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి, ఆయన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతూ ఉన్న 1000 కోట్ల దూతల చేత దేవుడు పొగడపడుతూ ఉన్నాడు సింహాసనం మీద కూర్చొని. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ దూతలన్నీ పొగుడుతూ ఉంటే, దూతలన్నీ ఆరాధన చేస్తూ ఉంటే, దూతలన్నీ కనపరుస్తూ ఉంటే ఆయన కనుదృష్టి దూతల మీదకే వెళ్ళింది కానీ ప్రక్కకు తిప్పబడిందా? ఆయన కనుదృష్టి దూతల మీదకే వెళ్ళిందంట. హల్లెలూయా! దూతల మీదకి వెళ్ళినప్పుడు ఒక దూత మనసు చెడుగా కనబడింది. ఒక దూత మనసులో దురుద్దేశం పుట్టింది. ఒక దూత మనసు దేవుని స్థానాన్ని కోరుకోవాలని, దేవుని సింహాసనాన్ని దొంగిలించాలని చూచింది. దేవుని మహిమను కోరుతుంది, దేవుని ప్రభావాన్ని కోరుకోవాలని ఆ దూత చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట? ఆ దూతను వేసేశాడు. ఈ రోజు మంది ఆవరణలోకి వస్తున్న మనము అరుణోదయం అని లేచిన దినము నుంచి ఆయన సన్నిధానంలో పునరుద్ధాన దినానికి వచ్చిన నీవు ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, కనపరుస్తున్నావు. మీ మీద ఆయన కనుదృష్టి నిలుపుతూ ఉన్నాడు. నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ పైన కనుదృష్టి నిలుపుతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నిలుపుతున్న సమయంలో, ఆ సమయంలో భయము కలిగి, భక్తి కలిగి, చెడుతనాన్ని విసర్జించిన వారిపై నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీవు ఆయన ఆరాధిస్తున్నావా? ఆయన కనపరుస్తున్నావా? ఆయన స్తుతిస్తున్నావా? ఏ విధంగా అయితే కుటుంబంగా నీవు మందిర ఆవరణలోకి వచ్చావో, నీ ఒకరిని చూడడం కాదు, నీ ఒకరితో మాట్లాడడం కాదు, నీ ఆలోచనలు వేరే వైపు పరుగులు తీయడం కాదు. యేసయ్య నిన్ను చూస్తున్నాడన్న ఒక భయముతో నీవు కూర్చున్నట్టయితే, యేసయ్య నిన్ను చూస్తున్నాడన్న ఒక భక్తితో నీవు ఆయన ఆరాధిస్తున్నట్టయితే, ఆయన కనుదృష్టిని మీద పడగానే, వెంటనే ఆయన కనుదృష్టి పడగానే ఏం చేశాడంటే నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన సన్నిధానంలోకి వచ్చిన నిన్ను ఆయన చూచిన వెంటనే ఆయన స్వరము నీవు వినగలగాలి. హల్లెలూయా! ఆయన వెన్నెల స్వరము నీ చెవులో చొచ్చాలి. హల్లెలూయా! ఆయన మాటల చేత నీ హృదయం అంతా ఉప్పొంగిపోవాలంట. హల్లెలూయా! నిన్నటి దినాన ఒక ప్రాంతానికి మేము వెళ్ళి ఉన్నాము. నిన్నటి దినాన సాయంత్రం 2 ప్రాంతాలలో ప్రార్థనలు జరిపి వచ్చాము. వాస్తవానికి ఉపవాస ప్రార్థన ఇక్కడ క్రమముగా జరుగుతుందని నేను ఒక తీర్మానముతో ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆ తీర్మానము నేను 31 రాత్రికి ఏ విధంగా దేవుని సముఖంలో ఆయన సన్నిధానంలో నేను ప్రజల ఎదుట తీర్మానము చేయటం లేదు, కానీ చూచుచున్న సజీవుడైన జీవము కలిగిన నాదుని ఎదుట నేను తీర్మానము చేశానని, ఆ తీర్మానానికి కట్టుబడాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాస ప్రార్థన మీరకుండా ఉండాలని ఆ తీర్మానముతో శనివారం ఉపవాస ప్రార్థనని మొదలు పెట్టాను. ఆ ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేయాలి, కుటుంబాలు పట్టబడాలి, కుటుంబాలని రక్షించబడాలి, కన్నీరు ఏరులై పారాలి, నశించిపోతున్న ఆత్మలన్నీ కూడా సంఘానికి కొట్టుకొని రావాలి, కుటుంబాలే మందిరంలో చేర్చబడాలని ఒక విధమైన తీర్మానముతో నిలబడి మీ అందరికీ బోధించి ఉన్నాను. ఉపవాస ప్రార్థనకి బోధించిన సమయంలో ఎంతమంది పరిస్థితిని బట్టో దేని బట్టో నాకందరూ కూడా చెప్పారు, కానీ ఆగిపోయారు. కానీ దేవుని సముఖంలో ఉదయం శనివారం ఉదయమే రాణి ఇక్కడ కూర్చునే రాణి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా, ఇంకొక దగ్గర గవర్నమెంట్ ఫ్లాట్ వచ్చింది, అక్కడ ఇల్లు కట్టాము, ఇల్లు ఓపెనింగ్ డేట్ పెట్టుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో నా భర్త ఇదే సమయానికి ఈ రోజే ఈ డేట్ ఫిక్స్ చేసి నాకు ఇంతవరకు రాత్రి వరకు కూడా చెప్పలేదు, కానీ సడన్ గా నిర్ణయం తీసుకున్నాడమ్మా. ఆ నిర్ణయానికి చుట్టాలందరికీ, బంధువులందరికీ చెప్పేశాడమ్మా, నాకు కూడా తెలీదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కుటుంబంగా ఓపెనింగ్ చేయడానికి రావాలి అని అన్నాడు. వెంటనే నాకు మాట అన్నామ్మా, రేపు ఏ రోజు నీకు కుదురుతుందా అన్నా. తెలుసమ్మా, కానీ నా భర్త నా మాట వినట్లేదు. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత పెట్టుకుందామంటే కూడా వినట్లేదు. ఏం చేయనమ్మా అంటే, సరే తల్లి అని పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉపవాస ప్రార్థనకి నేను సిద్ధపడి ఉన్నాను. అయ్యగారు వెళ్ళిపోయాడు. ఇక అయ్యగారిని వెంటనే చూడగానే ఆమెలో మరి ఏమనిపించిందో తెలియదు, కానీ వెంటనే నా నంబర్కి ఉపవాస ప్రార్థనలో ఉండగానే ఫోన్ చేసింది. ఫోన్ చేసి అంటుంది, అమ్మ కుటుంబంగా వస్తారని నేను ఎంతో ఆశపడ్డాను, ఇల్లు ఓపెనింగ్ అమ్మ, మేము మా చేతులతో సొంత ఇల్లు ఫస్ట్ టైం కట్టుకున్నాము, ఆ
ఆ ఫస్ట్ టైం కట్టుకునే ఇంట్లో ఓపెనింగ్ మీరు ఉండాలని ఎంతో ఆశపడ్డానమ్మా, మీరు అసలు ఎందుకు రాలేదని ఒక రకంగా మాట్లాడేసరికి తల్లి నేను తర్వాత ఫోన్ చేస్తానని పెట్టేశాను. ప్రార్థన అయిపోయిన తర్వాత వివరించి చెప్పాను, వెంటనే ఏడ్చేసింది. దేవుని సముఖంలో తీసుకున్న నిర్ణయము, తీర్మానము ఎట్టి పరిస్థితిలో అది మనుషులను బాధ పెట్టినా పర్వాలేదు, కానీ యేసయ్య సన్నిధానంలో తీసుకున్న తీర్మానం అంట తప్పకూడదు. హల్లెలూయా. ఇక వెంటనే తను బాధపడకూడదని 5ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అందరం కుటుంబంగా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో చూసాము, తిరిగి చూసాము. ఇల్లంతా వాటన్నిటిని చూసి సంతోషించి భోజనం చేసి తిరిగి కొర్నవెల్లి అనే ప్రాంతానికి ప్రసంగానికి పిలిచారు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళితే పాట పాడుతుంటేనే సంఘంలో ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ ఉన్న తమ్ముని కూడా అడగండి. ఎంత విధానం వచ్చేట, ఒక దేవుడు చూస్తున్నాడన్న ఒక భయముతోటి దేవుడు మాట్లాడడానికి వచ్చినప్పుడు దేవుని సముఖంలోకి వస్తున్న మనము ఆయన మాటలు వినబడుతూ ఉంటే హృదయం అంట ఉప్పొంగిపోవాలి. హల్లెలూయా. హృదయము సంతోషముతో ఆనందముతో గంతులు వేయబడాలి. నీకు ఇష్టమైన వ్యక్తులే కానీ, నీకు నచ్చిన వారే కానీ, నువ్వు ప్రేమించేవారు, వారు నిన్ను ప్రేమించేవారు ఒక్కసారి నీవు మాట్లాడితేనే ఆ మాటను ఏ మాత్రం మర్చిపోకుండా నీళ్ళు తలుచుకుంటూ ఎంతగా సంతోషిస్తావో, ఆనందిస్తావో, అంతకంటే క్షేమకరంలోకి తీసుకెళ్ళి యేసయ్య స్వరము వింటుంటే నీ హృదయం ఏ విధంగా ఆగిపోతుంది, ఎలా నువ్వు నిమ్మలంగా కూర్చోగలుగుతున్నావు, ఆ మాట చేత ఏ విధంగా నీవు కూర్చున్న దగ్గరే కూర్చున్నట్టుగా ఉంటున్నావు. అక్కడ పాటలు పాడుతుంటే గంతులు వేస్తూ ఆరాధన చేస్తూ ఒక ఉత్సవాన్ని రగిలింపు చేసుకున్న మంటతో కూడి ఉందా సంఘం. హల్లెలూయా. ఎంతో సంతోషం, ఆనందం కలిగి వెంటనే ఆ మందిరంలో ఒక కన్నీరు కార్చొచ్చా. ఏమని కార్చన తెలుసా? యేసయ్యా, నా మందిరంలో ఇట్టి ఉజ్జీవాన్ని ఎప్పుడు కలిగిస్తావయ్యా? నీ మాటలు మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలతో సైతం ఆమె హల్లెలూయా స్తోత్రం అని ప్రతి ఒక్కరు మొదటి లైన్ మొదలుకొని చివరి లైన్ వరకు. రాత్రి ఎంత అయింది తమ్ముడు టైం? అక్కడ 12:30 1 గంటకు దాదాపు. ఒక్క చిన్న పిల్లలు పడుకోవడం కానీ, ఒక్క పెద్ద పిల్లలు నీరసంగా ఉండడం కానీ చూచి ఉండలేదు. ప్రతి ఒక్కరు ఎలర్ట్ గా ఎందుకున్నారు అక్కడ? రాజకీయ నాయకుడు రాలేదు అక్కడికి, ఒక ధనవంతుడు ఇచ్చినకు రాలేదు అక్కడికి, ఒక సుఖభోగ్యాలు కలిగిన వ్యక్తి రాలేదంట అక్కడికి. యేసయ్య దిగి వచ్చాడంట. హల్లెలూయా. రాజకీయ నాయకుడికి నీ ఇంట్లో పరిస్థితి తెలియదు, నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ఒక ధనవంతుడికి నీకున్న అప్పుల బాధే కానీ, సమస్య కానీ, లేనే కానీ, కలిగియే కానీ నీవు చెప్పుకుంటేనే ప్రకటన వ్యక్తికి తెలుస్తుంది. కానీ నిన్ను సృష్టించిన యేసయ్య ఏ మూలన ఏది ఉందో సమస్తము తెలుసు. హల్లెలూయా. నీవు చెప్పుకోవాల్సిన అవసరం లేని దేవుడి దగ్గరకు వచ్చావు. దేవుడికి సమస్తము తెలిసిన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నిన్ను చూస్తున్నప్పుడు నీవు ఏ విధమైన విధానముతో నీవు ఉన్నావు. హల్లెలూయా. యేసయ్య నోవాహును చూశాడంట, నోవాహు కుటుంబాన్ని చూశాడంట, తన పిల్లల్ని చూశాడు, తన భార్యను చూశాడు, తన కోడలను చూశాడు. చూచి మనసులో ఎంతో సంతోషముతో ఆనందముతో సంబరపడి ఏమనుకుంటున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబాన్ని జల ప్రళయం నుంచి, ఈ నాశనం నుంచి ఈ కుటుంబాన్ని నేను తప్పించాలని కోరుకున్నాడు. హల్లెలూయా. అట్టి పరిస్థితిలో కోరుకొని యేసయ్య ఏం చేశాడంట? నీ కొరకు ఒక ఓడని సిద్ధపరచుకో అంటున్నాడు. హల్లెలూయా. ఒక ఓడని సిద్ధపరచుకో అనగానే యేసయ్య మాట్లాడినప్పుడు నోవాహు వయసు ఎంత ఉంటది? నోవాహుకి 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలతో కూడిన ఆ నోవాహుతో యేసయ్య మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఒక ఓడను కట్టు. ఆశామాషిగా పిల్లలు ఆడుకుంటున్నట్టు ఒక కాగితాలతో ఓడను కట్టి ఇక్కడ 10 నిమిషాల్లో విసిరేసేటటువంటి ఓడ కాదండి అది. 3 అంతస్తులు కలిగిన ఓడ. తన కుటుంబం అంతా ఒక అంతస్తులో ఉంటే, జంతువులని మనం చూసాం కదా, జిరాఫీ ఎంత ఎత్తు ఉంటది, ఏనుగు ఎంతలా ఉంటది, అవన్నీ పట్టగలగాలి. మరి ఆ బరువుని మోయగలగాలి అంటే ఒక ఓడ కట్టబడాలి. ఆ ఓడ జలముల మీద అల్లాడుతూ ఉండాలి. మరి జలప్రలయం రాబోతుంది. ఆ జలప్రలయం మీద నీరంతా నిండిపోతాయి.
మించిపోలేదంట. హల్లెలూయా. ఆ వయసులోని కర్రలను వెతుకుటకు అడవిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కర్రలన్నీ తీసుకొని వచ్చాడంట. చెట్లను నరికి వేశాడు, కర్రలన్నీ తీసుకొచ్చాడు. ఇక ఓడ తయారైపోయింది. హల్లెలూయా. ఆ ఓడ తయారైపోయిన తర్వాత మరలా తిరిగి యేసయ్య నోవాహు దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. నోవాహు దగ్గరికి వచ్చేసి అంటున్నాడు, అయ్యా నువ్వు ఓడని కట్టావు, నేను చెప్పిన విధానంలోనే 3 అంతస్తుల గల ఓడని కట్టావు, నిర్మించావు, ప్రయాసపడ్డావు, నీకున్న ధనాన్ని, నీకున్న సమయాన్ని, నీకున్న బలాన్ని వెచ్చించి నేను చెప్పిన ఓడని నువ్వు తయారు చేశావు. ఇంకొకటి చెయ్యాలి నువ్వు అన్నాడు. ఏంటి చెయ్యాలయ్యా అన్నాడు. అనగానే అంటున్నాడు, జంతువులు, పక్షులు, ప్రతిది కూడా వాటన్నిటిని ఒక్కొక్క జాతికి 2 తీసుకొని వచ్చి నువ్వు ఓడలో సమకూర్చి అన్నాడు. వెంటనే నోవాహుకు ఆలోచన రావాలి. ఆలోచన రావాలి, చెట్లయితే ఒకే దగ్గర నిలబడతాయి, తెమ్మన్నాడు, కట్టమన్నాడు, వెంటనే వెళ్ళినా అవి నాకు లోపడతాయి, నేను నరకగానే కింద పడతాయి, వాటన్నిటిని తీసుకొచ్చాను, కట్టాను. పక్షులు లోపడతాయా? జంతువులు పిలగానే నోవాహు పిలుస్తున్నాను పరిగెత్తుకొని వస్తాయా? సింహం ఏ విధంగా ఉంటుంది? సింహం దగ్గరికి వెళ్ళి యేసయ్య నేను ఓడలోకి రమ్మన్నాడు అని పిలవగానే వచ్చిందా? అసలు మాట కూడా మాట్లాడకుండానే పంజ విసిరి పైకి ఎగురుతుంది. మరి నోవాహు ఏ విధంగా సరే అన్నాడు? పక్షులు ఒక చోట ఉండేటివా? పట్టుకుంటే దొరికి. మన ఇళ్లలో పెంచుకున్న కోళ్ళే దొరకట్లేవు. కోళ్ళని చెట్ల మీద, గుట్టల మీద, ఇళ్లలో వెతుక్కుంటూ కొంతమంది ఇంటి ముందుకు వస్తుంటారు. అమ్మ మా కోళ్ళని చూసావా, ఇక్కడికి వచ్చింది మా కోడిని చూసావా, ఈ కలర్లో ఉందని మరీ చెప్తూ ఉన్నారు. చూడలేదు తల్లి అని. ఆ కోడిని పట్టుకోవడానికే నా తిప్పలు పడుతున్నాను. పక్షులు ఎన్ని రకాల పక్షులను పట్టుకొని రావాలి, ఎన్ని రకాల పక్షులని ఓడలోకి చేర్చాలి. మరి ఏ విధంగా నోవాహు సరే అంటున్నాడు? అక్కడ ఒక్క ఆలోచన కూడా చేయకుండా యేసయ్య ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. నేను ఎట్టి పరిస్థితిలో దేవుడు అన్నాడు, పక్షులన్నింటి తీసుకురమ్మన్నాడు, జంతువులన్నింటి తీసుకురమ్మన్నాడు, ప్రాప్య పురుగులని, జలరసులన్నింటి చేర్చమని అంటున్నాడు. వెంటనే సరే అంటున్నాడు అక్కడ. మరి వాటికి ఉన్న ప్రయాసం ఏంటో వెనక అర్థం కావట్లేదు. వెనక ఏం ఆలోచన చేయకుండా సరే అనగానే ఒక్క నిమిషంలో దేవుడికి ఒక ఆశ్చర్యం కలిగిందంట. చెట్లను నరికి ఓడను తయారు చేయమన్నా సరే అన్నాడు, అవి లోపడతాయి. మరి పక్షులు అనగానే సరే అన్నాడు కదా. ఈయన భక్తి, ఈయన మాట లోపడే తత్వానికి దేవుడు సంతోషించి, నోవాహు నువ్వు ఓడ దగ్గర తలుపులు తెరిచి అక్కడే నించో, నేను వాటికి ఆజ్ఞాపిస్తా, అవే లైన్గా నీ ఎదుటకు వస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ నోవాహు చేసింది ఏంటి? దేవుడు చెప్పిన మాటకి తూచ తప్పకుండా తల వంచాడంట. హల్లెలూయా. ఆ తల వంచిన విధానాన్ని చూసి యేసయ్య వెంటనే మరుక్షణము ఆలోచన చేయకుండా వెంటనే నేనే వాటిని ముందుకు తీసుకొస్తానంటున్నాడు. హల్లెలూయా. నీవు చేసే పనిని చూసి ఊరగా నిలుచుండి చూడని గొప్ప రక్షణ నీవు చూస్తావంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీకు అనుగ్రహించిన ఒక ఆజ్ఞని నీవు ప్రార్థన చేయి, పాటలు పాడు, ఆరాధన చెయ్యి, వాక్యం చదువు. దినములకి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఒక్క దినానికి ఎన్ని గంటలు దశమ భాగము? 2.5 గంటలు. 2.5 గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావా? 24 గంటలు మనకి సమయం ఏంటి? ఒక్క రోజుకి కాలం 24 గంటలు. 24 గంటలు నీకు వచ్చే ధనముల దశంత భాగం తీయడమే కాకుండా, నీవు తింటున్న ఆహారంలో దశ భాగం తీయడమే కాకుండా, నీకు ఇచ్చిన సమయంలో కూడా దశ భాగం ఉంది. హల్లెలూయా. ఆ సమయంలో ప్రతి దినానికి 2.5 గంటలు నువ్వు దశ భాగం తీయాలి. ఎట్టి పరిస్థితిలో దశమ భాగము దొంగలించిన వాడు ఎవరు? శాపగ్రస్తుడు, దొంగగా మారిపోతాడు, నీతిమంతుడుగా ఉండడు. ఈ యోగుని చూసుకున్నట్టయితే ప్రతి అరుణోదయం ఏం చేస్తున్నాడు? తన పిల్లల నిమిత్తమై బలులు అర్పిస్తున్నాడు. బలులు అర్పించడం అంటే ఏంటి? ఆశామాషిగా గబగబా వెళ్ళిపోయి తన దొడ్లో ఉన్న గొర్రెలని, ఎట్లని, వాటన్నిటిని తీసుకొని వచ్చేసి వెంటనే మంచి పదునైన కత్తి ఉంది కదా అని చెప్పేసి వధించేస్తున్నాడు. అక్కడ బలులు అంటే ఏంటి? దహన బలి చేస్తున్నాడు. అక్కడ దహన బలి గురించి మనందరం విన్నామా? ఒక సంవత్సరం అంతా కూడా మనం బలుల గురించే విన్నాం. ఒక సంవత్సరం అంతా ప్రత్యక్ష గుడాల గురించే విన్నాం. దహన బలి చేయటం అంత ఆశామాషిగానే కాదు.
దహన బలి చేసుకోవాలంటే తనను తాను సమర్పించేసుకోవాలి, యాగమైపోవాలి, కడుక్కోవాలి, పశ్చాత్తాపపడాలి, కన్నీరు కార్చాలి. దేవుని అగ్ని బలిపీఠం మీదికి ఆ అగ్ని నీవు అర్పించే దహన బలిని కాల్చాలి, అంగీకరించాలి. మరి యోబుకు ఎంతమంది పిల్లలు? తెలియదు. ఎంతమంది పిల్లలు? 3. యోబుకి ఎంతమంది పిల్లలు? మొత్తం 10 మంది. 7 కొడుకులు, 3 కుమార్తెలు. 7 కొడుకులు, 3 కుమార్తెల నిమిత్తమే అరుణోదయమున లేచి ఒక్కొక్కవి అందరు కట్టగట్టుకొని 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందిల కోసం ఒక్క దహన బలి అర్పించట్లేదంట కదా. యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? అరుణోదయమునే లేచి తన ఒక్కొక్కరి నిమిత్తం అంట, ఒక్కొక్కరి పిల్లవాడి నిమిత్తం అంట, ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేస్తున్నాడంట కదా, దహన బలి అర్పిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా! దహన బలి అర్పించాలంటే ఒకరి నిమిత్తం అర్పించాలంటే 10 మంది ఒకే మనసుతో కూడినారా, ఒకే ఆలోచనతో ఉన్నారా, ఒకే అలవాట్లతో ఉన్నారా, ఒకే భక్తితో ఉన్నారా, ఒకే విధమైన లోపలి మనస్తత్వంతో ఉన్నారా? మన ఇంట్లో ఉన్నాం, 2 పిల్లలే కానీ 3 పిల్లలే కానీ ఒకరు ఒక రకంగా ఉంటే ఇంకొకరు ఒక రకంగా ఉంటారు. ఆ 10 మంది నిమిత్తం అంట ఇక్కడ ఏం చేస్తున్నాడు యోబు? ఒక్కొక్కరి మనస్సు నిమిత్తం అంట అరగంటకు పైన బలి అర్పిస్తున్నాడు. అక్కడ దహన బలి అరగంటకు పైన దహన బలి అర్పిస్తున్నాడంటే రోజుకి ఎన్ని గంటలు దేవుడికి దశమభాగం ఇచ్చేస్తున్నాడు? తను ఇచ్చే దశమ భాగము ఎన్ని గంటలు అర్పించేస్తున్నాడు అక్కడ? మరలా క్రమము తప్పకుండా చేస్తున్నాడంట. ఈరోజు చేశాను కదా, ఏసే కాపుదల ఉంటది కదా, రేపు కూడా పని చేసేది నేను చేసే దహన బలి, రేపు కూడా పనికొచ్చింది. ఈ రోజు చేసే నా అర్పణ రేపటికి పని చేసింది అనుకునే వ్యక్తి అజ్ఞానం, తెలివి తక్కువ మనతనం. ఈ రోజు నీవు తిన్న అన్నము రేపటి వరకు పనిచేస్తుందా? రేపు కూడా ఖచ్చితంగా అదే సమయానికి నీ కడుపులో ఉన్న పేగులు ఆకలి ఆకలని అరుస్తూనే ఉంటాయి. ఏ విధంగా అయితే నీ కడుపులో ఉన్న పేగులు సమయానికి రోజుకి ఏ విధంగా ఆ రోజుకి నువ్వు ఉపయోగపడాలని, నీ పని చేసుకోవడానికి ఆహారం ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఏ రోజుకి ఆ రోజే నీ బిడ్డల మీద ప్రార్థన సరిపోదు. హల్లెలూయా! ఈ రోజు చేసిన ప్రార్థన రేపటికి సరిపోతుందని, ఈ రోజు చేసిన అర్పించిన అర్పణ రేపటికి సరిపోతుందని సరిపోదు. ఈ రోజు నువ్వు 2 గంటల ప్రార్థన చేస్తే ఈ రోజు చేసే ప్రార్థన నా బిడ్డలకి 3 రోజుల వరకు, వారం రోజుల వరకు, సంవత్సరం వరకు కాపుదల ఉండాలని కూడా అజ్ఞానం. ఏ రోజు నా రోజే, ఏ రోజు నా రోజే అరుణోదయమున లేచి యోబు ఏం చేస్తున్నాడట? దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఏ రోజు ఆ రోజు సమకూరుస్తూ ఉన్నాడు. 5 గంటలకు పైగా దేవుడి సన్నిధానంలో అరుణోదయం నుంచి గడుపుతూ ఉన్నాడు దేవుడితో. ఏం జరిగింది అక్కడ? సమస్తం కోల్పోయినా కానీ క్షేమకరమైన సంతానముగా దేవుడు దీవించాడు. హల్లెలూయా! రెండంతల ఆశీర్వాదముతో నింపబడ్డాడు. ఈ రోజు నువ్వు నీ పిల్లల కోసం పనిచేస్తున్నావు, నీ పిల్లల కోసం డబ్బు సంపాదిస్తున్నావు, నీ పిల్లల కోసం భవనం కట్టాలని, లేకపోతే నేను చెడిపోయినా పర్వాలేదు, నేను అనుభవించకపోయినా పర్వాలేదు, నేను సుఖంగా లేకపోయినా పర్వాలేదు, నా పిల్లలు సుఖపడాలని ఒక 2 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నావు. నీ ఆశలు చంపుకొని నీకు కావలసిన కొనుక్కోకుండా ఆ డబ్బుని నీ బిడ్డల కోసం ఖర్చు పెట్టడానికి నేను సమకూరుస్తూ ఉన్నావు. కానీ అదంతా ఈ లోకంలో లయమైపోయేదే. నిత్య రాజ్యానికి తీసుకెళ్లే సమయంలో దేవుడి సన్నిధానంలో నీ పిల్లలు నీకు ఇచ్చిన బహుమానాల నిమిత్తం బలులు అర్పిస్తున్నావా? అరుణోదయంలో లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావా? విలాపల వాక్యంలో ఉంది ఒక మాట, ఒకసారి విలాపలకు రాసిన వాక్యము, విలాపల గ్రంథము తీసిన వాళ్ళు చదవండి, రిఫరెన్స్ చెప్పండి. 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి పైనుంచి చదవండి, 18వ వచనం నుంచి చదవండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి
ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అక్కడ? ఎంత మంచి మాట అంటున్నాడు. సియోను కుమారి. సియోను కుమారి అంటే అర్థం ఏంటి? సియోను కుమారికి ఒక ప్రత్యేకత ఉంది. సియోను కుమారికి ఒక ప్రాధాన్యత ఉంది. సియోను కుమారికి ఒక ధన్యత ఉంది. సియోను కుమారికి ఒక ఘనత ఉంది. సియోను కుమారికి ఒక విలువ ఉందంట. హల్లెలూయా. అందరు కుమారులలా కాదంట, సియోను కుమారికి ఒక విలువ ఉంది. ఏంటంటారా విలువ? ఏంటో విలువ? సియోను కుమారి ప్రాకారమా అంటున్నాడు అక్కడ. సియోనులో ఎవరుంటారు? సియోనులో ఎవరుంటారు చెప్పాలి. సియోనులో ఎవరు ఉంటారో కూడా తెలీదా? సియోనులో నిన్ను చూడాలని ఆశగా ఉన్నానని పాట ఉందా లేదా? సియోను కుమారి అంటే యేసయ్య బిడ్డ. యేసయ్య చూడకుండా ఉండలేని బిడ్డ. నీ తల్లిదండ్రులుగా నువ్వు ఉన్నావు, నిన్ను చూడకుండా నీ పిల్లలు ఉంటారా? అసలు నేను బయట ఎంతసేపు ఆడుకోవడానికి వెళ్ళినా నీ దగ్గరికి రాకుండా ఉంటారా? నా పిల్లలైతే, నా చిన్న కొడుకు అయితే ఏం చేస్తాడో తెలుసా? ఎంత ఆడుకోవడానికి పాలు మరిచిన విధం నుంచి ఆడుకునే స్థితికి వచ్చేంత వరకు కూడా ఇప్పటికీ కూడా ఆడుకుంటూ ఉంటాడు. పిల్లల దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. ఒక ఆలోచన అటు పెడుతుంటాడు, ఒక ఆలోచన మా మమ్మీ ఎక్కడుంది, ఎక్కడికైనా వెళ్తుందా, రెడీ అవుతుందా, ఇంట్లో వేసుకునే బట్టలు వేసుకుంటుందా, బయటికి వెళ్ళేసే బట్టలు వేసుకుంటుందా, వచ్చి మరీ అడుగుతారు మమ్మీ ఉన్నావా, ఎక్కడున్నావా అని. ఏంట్రా ఎందుకు వచ్చావు? ఆడుకోవడానికి వెళ్ళినావు కదా, మంచిగా ఆడుకోవచ్చు కదా అంటే నువ్వు ఉన్నావా లేదా అని చూసుకోవడానికి వచ్చా. స్నానం చేసిన వెంటనే వేరే బట్టలు వేసుకున్నాను. మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళిపో, నేను ఉండను, ఎంత లేట్ అయినా నేను నీతోటే ఉంటా, అక్కడ ఆహారం తినడానికి ఏం పెట్టకపోయినా నీతోటే ఉంటా అని అంటాడు వాడు. ఎక్కడ ఎవరి దగ్గర ఇంతవరకు వదిలిపెట్టలేదు వాడిని. ఎందుకంటాడు? తల్లిదండ్రులని కలిగిన పిల్లలు తల్లిదండ్రులను చూడకుండా ఉండలేరు. హల్లెలూయా. తల్లిదండ్రులు అదే విధంగా ఎంత పని చేసుకున్నా, ఏ పనిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నా పిల్లలు ఆడుతున్నారా లేదా అని ఇంటి బయటకు వచ్చి ఒక్కొక్కసారి నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నావు. ఎక్కడ ఏమున్నారా, ఎక్కడికి వెళ్ళారా, ఎందుకు చూస్తున్నావు? నీ పిల్లలు వాళ్ళు. హల్లెలూయా. నీ సంరక్షణ కలిగిన వాళ్ళు. వారికి ఏదైనా అపాయం వస్తే నువ్వు చూడాలి, ఏ ప్రమాదంలో కూరుకుపోకుండా జాగ్రత్తలు ఇవ్వాలి. అదే విధంగా సియోనుకున్న ప్రాధాన్యత ఏంటంటే సియోనులో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసయ్యను కలిగిన కుమారి ఎవరో తెలుసా? యేసయ్య బిడ్డ. యేసయ్య బిడ్డ కలిగిన సియోను కుమారంట ప్రతి దినము ప్రతి రోజు అరుణోదయం యేసయ్యను చూడకుండా ఉండలేదు. యేసయ్య చూడకుండా ఉండలేదు. ఎందుకంటే తన తండ్రి సియోను కుమారికి యేసయ్య తన తండ్రిని చూడకుండా బిడ్డ ఉండలేదు. నువ్వు ఎన్ని రోజులు యేసయ్యని చూడకుండా ఉన్నావు? సియోను కుమారి ప్రకారమా? ఎన్ని రోజులు నీ బిడ్డల్ని చూపించలేదు నీ తండ్రికి? ఎన్ని రోజులు నీ భర్తను చూపించలేదు నీ తండ్రికి? ఎన్ని రోజులు నీవు కన్నీరు కార్చలేదు నీ తండ్రి దగ్గర? సియోన్లో ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, నీ పసి పిల్లల ప్రాణం కోసం అంట నువ్వు చేతులు ఎత్తాలి. ఈ మొదటి చమన ఈరోజు నీ పసి పిల్లల క్షేమం కోసము, వారికి ఉన్న ఆశలను తీర్చాలని, కోరికలు తీర్చాలని ఎంతో సంపాదిస్తున్నాం. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఎన్ని పోయినా ఉన్నా లేకపోయినా కూడా నువ్వు సంపాదిస్తూ ఉన్నావు. ఎంతో ప్రయాసం పడుతున్నావు, ఎంతగానో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు. చెప్పుకోవడానికి గొప్ప కాదు, కానీ వాస్తవానికి నా పిల్లలు, నా కుటుంబం చాలా పెద్ద కుటుంబము. నా కుటుంబంలో పరిస్థితులను బట్టి నా రక్త సంబంధికులను కూడా కోల్పోయాను, నాకున్న ఇంటిని కూడా కోల్పోయాను. అయినా అన్నిటిని కోల్పోయినా ఏమీ లేని పరిస్థితి నుంచి ఒక గవర్నమెంట్ జాబ్ నేను సంపాదించుకున్నాను. ఆ గవర్నమెంట్ జాబ్ని సంపాదించుకున్న నేను
నాకు ఇచ్చిన నా బిడ్డల కోసమని ఇప్పటికీ కూడా ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత తాండవాడుతున్నా వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఇద్దరు పిల్లల్ని ఒకే రకంగా ప్రేమించి, ఇద్దరు పిల్లల కోసం ఒకే రకమైన ప్రయాసపడుతూ, ఇద్దరు పిల్లల్ని ఒకే స్టేజ్ లో చూడాలని, ఒకే తేడా లేకుండా, ఒకే భక్తితోటి, ఒకే వినయముతోటి, ఒకే చదువుతో చదివించాలని ప్రయాసపడ్డాడు. ఎవరా వ్యక్తి? నాకు తెలిసిన వ్యక్తి అయితే కొన్నేరు బాబాయ్. ఆ కుటుంబంలో ఎన్నో శ్రమలను చూశారు. రక్త సంబంధికులను కోల్పోయారు, పరిస్థితిని కోల్పోయారు, ఆస్తిని కోల్పోయారు, బంధువులను కోల్పోయారు. తనకిచ్చిన ఇద్దరు బిడ్డల్ని మాత్రం ఒకే భక్తిలో ముందుకు తీసుకొస్తున్నాడు బాబాయ్. నేను చెప్పుకోవడానికి గొప్పతనం కాదు, కానీ చాలా ఆదర్శంగా చూస్తున్నా నేను. తనకు ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, ఎన్ని ఆపరేషన్లు అయినా కానీ డ్యూటీకి మాత్రం తీసుకునే సెలవు మాత్రమే తీసుకుని చాలా రోజులు ఇంట్లో ఉండలేకపోయాడు. చేతికొచ్చాడు కొడుకు, సంపాదిస్తున్నాడే, సుఖపెడుతున్నాడు. అయినా కానీ ఇప్పటికీ ప్రయాసపడుతుంది. ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో ఒక నీతి కలిగిన కుటుంబంలో నా కుటుంబం ఉండాలి. నా ఇద్దరు పిల్లలు ఎంత చదివారమ్మా అంటే ఇద్దరు ఒకే చదువు, ఇద్దరు ఒకే చదువు. ఉద్యోగం సంపాదించకపోయినా తను నాకు తెచ్చిపెట్టాలి. ఆ బిడ్డలు తెచ్చి సంపాదించే డబ్బులతో నేను కూడబెట్టుకొని నేను ఆస్తిని సంపాదించుకోవాలని ఆశతో లేడా తండ్రి. పోయిన వారమో 2 వారాల క్రితమో నేను సంధ్యాన్ని నేను అడిగా, అమ్మా నీ చదువు అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు, అసలు ఏ ఆలోచనతో ఉన్నావు అడిగానా లేదమ్మా? అడిగాను. తన తల్లిదండ్రులకు తెలియదు, ఆ విషయం చెప్పిందో లేదో కూడా తెలియదు. పర్సనల్గా అడిగా, తల్లి నువ్వు ఇంతవరకు చదివావు, మంచి రిజల్ట్ అనుగ్రహించబడ్డావు, నీ ఆశ ఏంటి తల్లి అంటే, మా మమ్మీ మా డాడీ ఒకవేళ వివాహం చేస్తే వివాహం, ఒకవేళ జాబ్ అయితే జాబ్. ఈ వయసులో ఆ బిడ్డ చూడు తల్లిదండ్రులకి ఏ విధంగా కట్టబడింది. ఆ విధంగా కట్టబడి ఉందంటే ఆ ఇంట్లో ఏం జరుగుతుందంట? యేసయ్య కట్టడలను, ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా కొనసాగించబడుతున్న కుటుంబం. హల్లెలూయా! ఇక్కడ నేను ఒక్కదాన్నే కాదు, ఇక్కడ నా స్వార్థం కోసం నా సంఘానికి వస్తున్నారు కదా నేను చెప్పుట కాదు, కానీ ఆ బాబాయ్ గురించి రావినతుల్లో సాక్ష్యం వినబడుతుంది. ఆ బాబాయ్ గురించి సాలబంజల్లో సాక్ష్యం. మొన్న కూడా మేమందరం, మీరు రాలేదు కానీ అందరం వెళ్ళాం. అక్కడ అమ్మగారు చెప్పింది వాళ్ళ సాక్ష్యం. నాకు వారు చెప్పిన సాక్ష్యం కూడా తెలియదు, కానీ అమ్మగారి నోటి వెంపడ తన కుటుంబం చిన్ననాటి నుంచి ఎన్ని శ్రమలు అనుభవించారు, ఏ రోగాలతో తన కొడుకు అయితే ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మందిరానికి పట్టుకొచ్చారంట. ఏ డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈ రోజు అదే కొడుకు చనిపోతానన్న కొడుకు ప్రయోజకుడే నిలబడ్డాడు. ఏ విధంగా నిలబడ్డాడు? ఆ తండ్రి సంపాదన వల్ల నిలబడ్డాడా? ఆ తండ్రి సమకూర్చిన డబ్బు వల్ల బ్రతికాడంటాడా? యేసయ్య ఆజ్ఞలని, కట్టడలని, ఆయన ఇచ్చిన శాసనాలని పాటించుకుంటూ వస్తుంది. హల్లెలూయా! నోవహు కూడా అదే విధంగా నేను ఏ విధంగా నీతిగా న్యాయంగా యథార్థంగా ఉన్నానో, యేసయ్య మాటకి ఏ విధంగా నేను లోపడుతున్నానో, ఏ విధంగా అయితే ఆయన మాట నోవహు ఎప్పుడైతే విన్నాడో అదే విధంగా తన మాట తన భార్య వింటుంది, తన మాట తన పిల్లలు కూడా వింటూ ఉన్నారంట. ఈ రోజు నా పిల్లలు నా మాట వినట్లేదు, నా దారిలోకి రావట్లేదు, నేనేం చెప్పినా చెయ్యట్లేదు, మందిరానికి వెళ్దాం రాదా అంటే రావట్లేదు, ఇష్టం చూపించట్లేదు, మక్కువ చూపించట్లేదు, ఒక మంచి పని చెయ్యరా అంటే చెయ్యట్లేదు, ఇది చేయకూడదంటే అదే చేస్తూ ఉన్నాడు, ఈ మార్గంలో నడుస్తున్నాడని నెత్తి నోరు మొత్తుకొని ఏడుస్తున్న క్రైస్తవ స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకని? వారు దేవుని మాట వినట్లేదు కాబట్టి వారి మాట వారి పిల్లలు వినట్లేదు. దేవుని ఆజ్ఞలు, కట్టడలని ఎప్పుడైతే నీ వింటావో నీ మాట నీ పిల్లలు వింటారు, నీ మాట నీ కుటుంబీకులు వింటారు, నీ మాటని ఇంట్లోకి వచ్చిన వేరే వారైనా సైతం నీ మాటకి ఏం చేయబడతారు? కట్టుబడి అంటారు. నీ మాటే దేవుని మాటగా నిలబడిపోవాలి. హల్లెలూయా! నోవహు మాట అదే విధంగా ఉంది. యేసయ్య చెప్పాడు, నన్ను ఓడలు కట్టమన్నాడు. ఎంతమంది ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, కించపరుస్తూ ఉన్నారు. ఏంటి నీకు ఈ వయసులో పిచ్చా? ఎల్లి నువ్వు కట్టెలు కొట్టుకొని రావడం ఏంటి? మూడంతస్తులో ఓడలు కట్టడం ఏంటి? ఎగతాళి చేశారు. కానీ భార్య ఏమంటుందో తెలుసా? అయ్యా నీతో దేవుడు మాట్లాడా? సరే నువ్వేం చేస్తే అదే నీ వెనక నేను సాకారంగా ఉంటానయ్యా, నువ్వేం చెప్తాను
చూస్తున్నారు? చుట్టుప్రక్కల ప్రాంతం వాళ్ళు చూస్తున్నారు. మొట్టమొదటి ఎవరు చూస్తారు? తల్లి తండ్రి ప్రవర్తన ఎవరు చూస్తారమ్మా? పిల్లలు చూస్తారు. తల్లి చేసే ప్రతి మాట, తల్లి చేసే ప్రతి ప్రవర్తన, పని ప్రతీది కూడా ఎవరు చూస్తారంట? పిల్లలు చూస్తారు. ఒకరోజు ఈ పక్కన గోడెనిక బట్టలు ఆరేసాను నేను. ఆ బట్టలు నాకు అందట్లేదు. చెల్లి చిన్నగా ఉన్నాడు, చురుగ్గా ఎక్కగలుగుతాడు కదా అని చెప్పేసి గోడ ఎక్కించాను. ఎక్కించి బట్టలు మాత్రమే ఏమన్నా తీశాడు. అది ఎన్నో రోజులు అయిపోయింది, మర్చిపోయాను. నేను కూడా, వాడు కూడా మర్చిపోయాడు. రావి నుద్దలో వెళ్ళాం మేము. మందిరం ఉంది అక్కడ. ఆ మందిరం గట్లు ఉంటాయా, ఆ గట్లు గోడలను ఎక్కి దూకడం అమ్మగారు చూసింది. సులువుగా ఎక్కుతున్నాడంట, దుంకుతూ ఉన్నాడు, ఎక్కుతున్నాడు, దుంకుతున్నాడు. నేను అయ్యగారు బయట పనికి వెళ్ళేసి వచ్చాం. వేరే పని ఉంటే పని మీద బయటకు వెళ్ళేసి రాగానే నన్ను పిలిచి ముందు వాడికి భయం చెప్తూ వాడిని గద్దించి వాడు గోడలెక్కి దూకుతూ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడి కాళ్ళు చెయ్యి ఎక్కితే ఇంకేమన్నా ఉందా? వాడు లేత వయసు కదా, వాడికి ఒకసారి భయం చెప్పు, నేను చెప్తే ఏడుస్తాడని చెప్పేసి నేను నీకు చెప్తున్నాను అన్నది. వెంటనే అమ్మగారు పక్కన నిల్చోబెట్టి, ఏంటో ఎందుకు మమ్మీ నువ్వేగా నన్ను గొడవలేకమని ఆ రోజు బట్టలు తీయమని చెప్పింది. వెంటనే అనేసిండ నిజం. అమ్మగారు ముందండి, మమ్మీ నాకు గోడలు ఎక్కడం రాదు, కానీ నువ్వేగా నన్ను ఎక్కించింది, ఆ రోజు బట్టలు తీయడానికి నువ్వేగా నాకు చెప్పింది అనేసిండు. ఆశ్చర్యం వేసింది నాకు ఒక్కసారి. అవునా రోజు అని అడిగింది. ఆలోచన చేస్తూ ఉన్నా. అవునమ్మా, ఒకరోజు బట్టలు నేను కేవలం బట్టల నాకు అందట్లేమో తీయడానికి ఎక్కించామ్మా, ఈ రకంగా గోడలెక్కి దూకమని నేను చెప్పలేదమ్మా అని చెప్పేసి అమ్మగారితో అన్నా. వెంటనే ఒక మాట అనేది, తల్లిదండ్రులు ఏది చేపిస్తారో, ఏది చూపిస్తారో, ఏది చేస్తుంటారో మొట్టమొదటిగా గమనించేది పిల్లలు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయడం నీ పిల్లలు చూస్తే ప్రార్థన చేస్తారు. ఈ రోజు నువ్వు స్తుతించడం చూస్తే స్తుతిస్తారు. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధానంలో ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు, మందిరంలోనే కనబడాలి, ఆయన ఆరాధన చేయాలి, ఏ పని కూడా పెట్టుకోవద్దు అని ఒక తీర్మానంతో ఉన్నప్పుడు వేరే దగ్గర నుంచి నీకు ఫంక్షన్కే, పార్టీలకే, పెళ్లిలకే ఒక కాట నీ ఇంటికి వస్తే నీ పిల్లలు కూడా చూస్తారు. ఎప్పుడమ్మా ఈ ఫంక్షన్ అంటే ఆదివారం. వెంటనే నీ పిల్లలకు అర్థమైపోవాలి, మా మమ్మీ ఎట్టి పరిస్థితిలో ఏది ఏమైనా సరే మందిరానికి ఆదివారం వెళ్తుంది, మేము కూడా రాము, మా మమ్మీ వచ్చినప్పుడే వస్తాం అన్న విధానంతో ఆ ఆజ్ఞ నువ్వు పాటిస్తే ఆ ఆజ్ఞ నేను పిల్లలు కూడా పాటిస్తారు. ఎప్పుడైతే నువ్వు మందిర ఆవరణంలో దేవుని స్తుతించడానికి, గణపరచడానికి నీకు ఇచ్చిన స్వరాన్ని నువ్వు పాడతావో, పాటలు పాడతావో, మైక్ తీసుకొని ధైర్యంతో నువ్వు కూర్చొని పాటలు పాడతావో, ఈ రోజు నువ్వు పాడలేకపోతున్నావేమో, గంభీరంగా ఆరాధన చేయలేకపోతున్నావేమో, అందరి ఆత్మచేత నింపబడే, అభిషేకం చేత నింపబడే పాటలు పాడట్లేదేమో. ఏది ఏమైనా మైక్ తీసుకొని పాడు, నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. వాక్యం చదవడం నేర్చుకో. ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదవడం మొదలుపెట్టి ప్రతి రోజు నిన్ను చూస్తారు నీ పిల్లలు. వారికి చదవడం ఆరంభమైన వెంటనే వారు కూడా ఒక బైబిల్ని పట్టుకుంటారంట. హల్లెలూయా. చదవడం మొదలు పెడతారు. బైబిల్ చదవాలన్నా, వాక్యం చెప్పాలన్నా, నలుగురికి సువార్త చెప్పాలంటే బైబిల్లో తెలియకపోతే నువ్వు ఏ విధంగా సువార్త చెప్పగలుగుతాం? బైబిల్ భక్తుల గురించి తెలియకపోతే, దేవుని యొక్క శక్తిని అనుభవించకపోతే, ప్రతి దినము కూడానంట నోవాహు దేవుని మాట వింటున్నాడు కాబట్టి తన భార్య, తన పిల్లలు దేవుని మాట వింటున్నారు. అదే విధంగా ఓడ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? 500 సంవత్సరాల వయసులో ఉన్న తను ఓడ కట్టడానికి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎన్ని రోజులు పట్టింది ఓడ కట్టడానికి? 1 సంవత్సరం పట్టింది. సంవత్సరం ఎన్ని నిందలు అనుభవిస్తున్నాడు, అవమానాలు అనుభవిస్తున్నాడు. వచ్చి చూసిపోయి నోవాహు ఓడ ఎంత దాకా కట్టారో అని అన్యులందరూ వచ్చి చూచిపోతూ ఉన్నారు. వచ్చి చూచిపోయే వాళ్ళు ఊరికే వచ్చిపోతారా? ఊరికే వచ్చిపోతారా? 4 మాటలని ఎగతాళిగా నవ్వి హేళన చేసి గేలి చేసి పోతున్నారు. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. ఓడ కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని మాట నెరవేర్చడానికి, ఆయన ఆజ్ఞ నెరవేర్చడానికి మాత్రం కట్టబడుతుంది. ఈ రోజు దేవుని నువ్వు నమ్ముకున్నావు, దేవుని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో ఏదో ప్రమాదం సంభవించింది, చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు, చూసిపోతూ ఉన్నారు. నీ దేవుడు ఏం చేశాడు? నీ దేవుడు ఏం చేశాడు? నీకేం జరుగుతుంది? నువ్వు ప్రతిరోజు ఆరాధనకి వెళ్తున్నావు, ప్రతిరోజు దేవుని విశ్వసిస్తున్నావు. అన్ని
రావట్లేదు. నీళ్ళు ఎత్తి పొడవడానికి వచ్చేవాళ్ళు నీ రక్త సంబంధికులే కానీ నీ ఇరుకు పొడిగేవాళ్ళు కానీ నోవాహు ఓడ దగ్గరికి ఎలా కట్టాడు, ఎంత దాకా వచ్చినా చూసిపోయే జనాలు ఏ విధంగా అయితే అసహించుకుంటున్నారో, వ్యసన పడుతున్నారు, గేలి చేస్తున్నారు, అదే విధంగా నీ పరిస్థితిని బట్టి అనేకులు ఇచ్చపరచచ్చు. ఏం చేశాడు దేవుడు నీకు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు బాప్తిజం తీసుకొని? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు? ఏం జరిగిందని నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉన్నా కూడా అనేకులు నిన్ను అంటున్నారేమో. ఓడ కట్టబడింది, జల ప్రళయం రానే వచ్చింది, అందరూ కూడా నశించిపోయారు. నోవాహు కుటుంబం ఏమైపోయింది? రక్షించబడింది. హల్లెలూయా. రాకడ రానే వచ్చింది, వచ్చే భయాలు వస్తూనే ఉంటారు. నువ్వెంత చెప్పినా వినని వాళ్ళు, నువ్వెంత చెప్పినా మారని వాళ్ళు, దేవుడు అంటే గిట్టని వాళ్ళు, నిన్ను ఎత్తి పొడిచేవాళ్ళు, నిన్ను గేలి చేసేవాళ్ళు, చుట్టుపడి మాటలతోటి నిన్ను హింసపరిచేవాళ్ళు. నీ పరిస్థితిని చూడకు, నీవు నీ దేవుడిని చూడు. హల్లెలూయా. నోవాహు పరిస్థితిని చూడట్లేదు. నోవాహు ఎవరిని చూస్తున్నాడు? తన చెవుల నిండా దేవుని మాటలు నిండిపోయి ఉన్నాయంట. తన హృదయం అంతా ఒక తీర్మానం చేసుకొని ఉన్నాడట. ఏది ఏమైనా నేను ఓడ కట్టాల్సిందే, నా యేసయ్య చెప్పాడే కట్టాల్సిందే, ఇందులో జంతువులని తీసుకురావాల్సిందే, నా కుటుంబం అందులో ఉండాల్సిందే. అంతే చెప్పాడే. ఇంకొక పని కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు అక్కడ ఉన్న జంతువులన్నిటికీ 1 సంవత్సరం వరకు ఆహారం సమకూర్చుకోమన్నాడు. ఎంత ప్రయాసపడి ఉంటాడు నోవాహు, ఎంత కష్టపడి ఉంటాడు. వాటన్నిటికీ కూడా ఆహారాన్ని సమకూర్చాడు. వెంటనే ఆహారాన్ని సమకూర్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాయి అన్ని. సింహాల మధ్యలో దానియేలు ఒక్కరోజు ఉన్నాడేమో. నోవాహు కుటుంబం అయితే 360 రోజులు సింహాల మధ్యలోనే ఉన్నాయి. హల్లెలూయా. నోవాహు కుటుంబం అంట ఇక మాకు అంతా అయిపోయింది, దేవుడి మాట విన్నాం, నీతిగా ఉన్నాం, న్యాయంగా ఉన్నాం, దేవుడికి మంచిగా కనబడుతున్నామని ఓడలోపలికి వెళ్ళిన తర్వాత ఇష్టప్రకారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అక్కడ వాళ్ళ కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, గంభీరంగా దేవుని స్తుతిస్తూ కన్నీరు గారుస్తుంటేనంట ఒంటెలు మోకరిస్తున్నాయంట. హల్లెలూయా. అక్కడ ఉన్న జంతువులన్నీ మోకరిస్తూ ఉన్నాయంట, సింహాలన్నీ మోకరిస్తూ ఉన్నాయంట, ఎలుగు బండ్లన్నీ, ఏనుగులన్నీ, పక్షులన్నీ దేవుని సన్నిధానంలో వీరు చప్పట్లు కొడుతుంటే పక్షులన్నీ రెక్కలాడిస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. అవన్నీ లోబడి దేవుని ఘనంగా స్తుతిస్తున్నాయి. దేవుడు ఏ సృష్టిని సృష్టించాడో సృష్టిలో ఉన్న జంతువులన్నీ అక్కడ చేరబడ్డాయి, మనుషులు అక్కడ ఉన్నారు, దేవుని కనబరుస్తున్నారు. ప్రతి దినము అక్కడ చెడు వినబడట్లేదు, చెడు కనబడట్లేదు, నేరుగా దేవుడే కనబడుతున్నాడు, దేవుని మాటనే కనబడుతుందంట. హల్లెలూయా. అట్టి విధం వచ్చిన నీ కుటుంబాన్ని ఈ రోజు కట్టుకుంటావా? ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని ఏది ఏమైనా యేసయ్య ఇచ్చిన తీర్మానము కట్టడాలు, ఏది ఏమైనా ఎటువంటి భయంకరమైన బలవంతమైన పరిస్థితి నా మీదకి వచ్చిన, మరణకరమైన పరిస్థితి నా మీదకి వచ్చిన, ఎంతమందిని బాధ పెట్టే పరిస్థితి నా మీదకి వచ్చిన, యేసయ్య మందిరాన్ని నేను మానను. ప్రతిరోజు నా పిల్లల కోసం ప్రార్థించడం నేను మానను. ఎన్ని సంపాదించిన అందుకే ఇందాక ఏమి ఇవ్వగలనయ్యా? ఈ లోకంలో నీకు ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఏది ఉన్నా యేసయ్య సన్నిధి నీ బిడ్డల మీద లేకపోతే వ్యర్థం బిడ్డ. యేసయ్య కృప లేకపోతే అది నువ్వు సమకూర్చడానికి ప్రయాసపడు. యేసయ్య ప్రేమని బిడ్డల మీద పారాలి, యేసయ్య సన్నిధిని బిడ్డల మీద పారాలి, యేసయ్య సన్నిధి, యేసయ్య అభిషేకాన్ని బిడ్డల మీద పారాలి. అది నువ్వు నీ బిడ్డల కోసం సంపాదించి పెట్టు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా కట్టడలను అనుసరించి కుటుంబంగా నీవు ఎప్పుడైతే ముందుకు వస్తావో రాకడ రాని వచ్చింది, మేఘం మీదికి నువ్వు ఎక్కేస్తావు, మహిమా శరీరాన్ని దాల్చుకుంటావు. ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు, గేలి చేసిన వారు, దేవుడు అంటే గిట్టని వారందరూ విడవబడతారు. నీ కుటుంబం హెచ్చించబడి ఆయన రాజ్యానికి చేర్చబడుతుంది. ఇన్ని రోజులు దేవుని నమ్ముకొని ఏం జరిగిందో అప్పుడు తెలుస్తుంది ఏం జరుగుతుంది. ఒకానొక సమయం, ప్రతి దానికి ఒక సమయం దాగి ఉందంట. హల్లెలూయా. ఏది జరగాలనో ఒక సమయం దాగి ఉంది. మనం ఎంతో ప్రయాసపడతాం, మన తలంపులు, మన చిత్తం నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడతాం, కానీ ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఒక చక్కగా పాట రాశాడు.
దేవుని సముఖంలో ఆయన తలంపులేంటో మన తలంపులేంటో ఒక చక్కని గీతాన్ని మనం చూద్దాం. ఆరాధన ఆరాధన హృదయాంతరంగంలో నుంచి యేసయ్య తలంపులే మన కుటుంబాల్లో నెరవేర్చబడాలని ఆరాధన ఆరాధన అందరూ పడదాం. ఆరాధన ఆరాధన పరలోక తండ్రి ఆరాధన పరిశుద్ధ దేవా ఆరాధన పరలోక తండ్రి ఆరాధన పరిశుద్ధ దేవా ఆరాధన ఆరాధన ఆయన తలంపులు నెరవేరాలని నీవెప్పుడైతే ఆయన ఎదురు తల ఉంచుతావో నీ కుటుంబానికి క్షేమం. హల్లెలూయా. ఆ క్షేమం ఏ విధంగా ఉంటుందంట? నది ప్రవాహము వలె ప్రవహిస్తుంది నీ ఇంట్లోకి. మూసుకుపోయిన నీ తలుపులను కూడా తన్నుకుంటూ వచ్చేస్తుందంట క్షేమం. హల్లెలూయా. ఒక బాటిల్లో నీళ్ళు తీసుకుంటే ఎంత వాటర్ పడతాయో దీని క్వాంటిటీ మనకందరికీ తెలుసా తెలీదా? ఒక బిందెలో ఒక డ్రమ్ములో మనకు తెలుసు, కానీ నదిలో ఎంత నీళ్ళు తెలుసుకోగలుగుతామా? అలాంటి క్షేమాన్ని కుటుంబానికి ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి క్షేమం సంఘము స్వతంత్రించుకొనును గాక. నది ప్రవాహము వలె నీ ఇంట్లో క్షేమమే కానీ, నీ పిల్లలకే కానీ, నీ భర్తకే కానీ, నీ పరిస్థితికే కానీ, కట్టడలను ఆజ్ఞలను దేవుడిచ్చిన ప్రతీది కూడా పాటించి స్వతంత్రించుకొనును గాక. ఆయన సన్నిధానంలో నోవహు సంపాదించుకున్నాడు. ఆయన తలంపులకు, ఆయన చిత్తానికి శత్రువు మేషకు అబద్ధకులు అప్పగించుకున్నారు. ఆయన చిత్తానికి యోబు అప్పగించుకున్నాడు. యేసయ్యా, ఏది జరిగితే అది జరగని, ఏది ఏమైనా, ఏది ఉన్నా లేకపోయినా అన్ని నువ్వు ఇచ్చిందే కదా ప్రభా, నువ్వే తీసుకున్నావు అంటున్నాడు. అలాంటి భక్తి జీవితం మనకు కావాలి. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా ఈ ప్రపంచం అంతా మరణకరమైన రోగం ఏర్పడి చేసిన ఏది ఏమైనా కానీ ఆ దేవుని విడిచిపెట్టామా? అంతకంటే భయంకరమైనది రాబోతుంది. ఇక క్రైస్తవులను చంపే రోజులు రాబోతున్నాయి. బైబిల్ కనబడిన రోజులు రాబోతున్నాయి. నోరులు పోయేదాకా కడుపులు కట్టుకొని దివారాత్రులు కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉంటూ ప్రతిరోజులు చేతులెత్తి ఆత్మీయ తల్లిదండ్రులు కనబడని రోజులు కనబడుతున్నాయి, రాబోతున్నాయి. ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసిని కలిగేయా, ఏది ఏమైనా పర్వాలేదు. తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టుకున్నట్టుకు వస్త్రం ఉన్నా లేకపోయినా, బూడిదలోకి వెళ్ళిపోయాడు యోబు. హల్లెలూయా. బూడిదలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అంటున్నాడు, ఎంత చక్కటి మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? యోబు గ్రంథము ఒక చక్కటి మాట చెప్తున్నాడు. అదే పరిస్థితి ప్రపంచం అంతా ఏలుబడి చేయబోయే రోజు వస్తుంది. అన్ని సర్వం కలిపోయే పరిస్థితి రాబోతూ ఉంది. ఏది ఉన్నా లేకపోయినా, ఏది ఏమైనా రాకడ సమీపించే ముందు నువ్వే విధమైన తీర్మానముతో నీవు ఉండాలంటే ఒకటో అధ్యాయము 20వ వచనము 21. అప్పుడు యోబు లేచి ఎప్పుడు లేచాడు? సమస్తాన్ని కోల్పోయాడు.
కోల్పోయాడు, పిల్లలు చనిపోయాడు, గొడ్లు గోత ప్రతిదీ కూడా కోల్పోయాడు. తన పై వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, కుటుంబ సంతోషాన్ని, ఆనందాన్ని, పరిస్థితిని, ప్రతిదీ కోల్పోయి ఎంత భాగ్యవంతుడిగా ఉన్న యోబు అంత దరిద్రుడిగా మారిపోయాడంట. ఏమీ లేదు అక్కడ. తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. తన ఆ పరిస్థితిలో మనమే ఉంటే అన్నీ ఇచ్చాక సకలం అనుభవిస్తున్నాం, సంతోషంతో ఉన్నాం. ఒక్క ప్రాణి వచ్చి తిప్పేది తుఫాను, వెంటనే ఏమంటాం, ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత జ్ఞానంగా ఉన్నాను, ఇంత నీతిగా ఉన్నాను, ఎస్ఐ మాట జవదాటలేదే, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, అర్పణలు అర్పిస్తున్నాను, ఎటువంటి విగ్రహారాధనకు వెళ్ళట్లేదే, అయినా కానీ దేవుడు ఏంటి నన్ను చూడకుండా, చూసి కూడా చూడనంటే ఎందుకు వదిలేశాడు నన్ను అనే తలంపు మనకు రావచ్చేమో. కానీ యోబు అక్కడ బూడిదలో కూర్చొని ఒక మాట అంటున్నాడు, తల్లి గర్భంలోకి వచ్చింది నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను ఎంత ఈజీగా అనిస్తున్నాను అనమాట, ఎంత సింపుల్ గా అనిస్తున్నాను. ఆ ఊజు దేశం అంతట్లోనే గొప్పవాడంట కదా యోబు, భాగ్యవంతుడంట, అనేకులు ఆయన దగ్గరకు వచ్చేవాడంట. అలాంటి భాగ్యవంతుడికి ఎంత గర్వం ఉండాలి, ఎంత విధానమైన మనసు ఉండాలి. కానీ యోబు అలాంటి మనసు కాదంట. హల్లెలూయా. నా తల్లి గర్భంలో ఎలా వచ్చానయ్యా, పిల్లలు పుట్టగానే మంచి మంచి కాస్ట్లీ డ్రెస్లతో బయటకు వస్తున్నారా, నీ కడుపు నుంచి మంచి ఉన్నతమైన ఆరోగ్యంతో బయటకు వస్తున్నారా? ఏది లేదు బిడ్డ. ఎలా వస్తున్నారో తెలుసా, దిగంబరిగా వస్తున్నారు. నువ్వు మరలా తీసుకెళ్లేటప్పుడు, సమాధిలోకి వెళ్ళేటప్పుడు దిగంబరిగా ఎలా వెళ్తామో అదే విధంగా అన్ని ఇచ్చింది ఆయనే, అన్ని తీసుకుంది ఆయనే, ఆయనకే స్తుతి కలుగును అంటున్నాడు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో కూడా ఆయనే స్తుతిస్తున్నాడు, ఆయనే కనపరుస్తున్నాడు. ఈ రోజు నీకు ఏది ఉన్నా లేకపోయినా పరిస్థితిని బట్టి వెనకడిగేపో, కట్టడలను, శాసనాలను, ఆజ్ఞలను ముందుంచుకొని పరుగులు తీయాలి. హల్లెలూయా. ఆ ఆజ్ఞలు ఆ ఆజ్ఞ పాటించాడు కాబట్టే యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆజ్ఞలు పాటించాడు, ఆజ్ఞలకు తల వంచాడు కాబట్టి నోవాహు కుటుంబం అంతా రక్షించబడింది. ఆ ఆజ్ఞలు పాటించాడు కాబట్టి శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని వాసన కూడా అంటకుండా బయటకు వచ్చారు. ఆ ఆజ్ఞలు, కట్టడాలు పాటించారు కాబట్టి సింహాల నోరు సైతం మోయించి వేసి బహు ధైర్యవంతుడిగా బయటకు వచ్చాడు దానియేలు. ఆ ఆజ్ఞలు పాటించారు కాబట్టి పౌలు శిలలు చెరసాల బద్దలైపోయింది. హల్లెలూయా. ఈ రోజు నీవు నీ కుటుంబం ఆజ్ఞలు పాటిస్తే అప్పుల కాడి బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. లేమి బయటికి వెళ్ళిపోతుంది, అనారోగ్యం బయటికి వెళ్ళిపోతుంది, ప్రతి పాపము, చీకటి, అపవాది వాడే నీ ఇంట్లో ఏర్పడి చేస్తే ప్రతిది కూడా ఈ సంవత్సరం బయటికి వెళ్ళిపోవాలి. ఆజ్ఞలని ఇంట్లో ఏర్పడి చేయబడాలి, కట్టడలని ఇంట్లో ఏర్పడి చేయబడాలి. ప్రతి ఇంట్లో 10 ఆజ్ఞలు గల షీట్ ఖచ్చితంగా ఉండాలి. నేను ఆశమాసిగా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అందమైన నా ఇంటి గోడలు అందంగా కనబడాలని అలంకరించుకోవడం కాదు, ఆజ్ఞలు కలిగిన పలకను తెచ్చిపెట్టుకో. దేవుని మాటలు కలిగిన వాక్యాలు నీ ఇంట్లో ఏర్పాటు చేయి. నీ బిడ్డలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు, అక్షరాలు చదవడానికి వచ్చినప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడు నీ ఇంట్లోకి రాగానే లగగానే పొద్దునే గోడలు చూసి వచ్చి రాని మాటలతో అయినా ఆ మాటలు చదవడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కదా? అలాంటి మాటలు చదవడానికి ప్రయత్నం చేస్తుంటే యేసయ్య మాటలు చదువుతూ ఉంటేనే జీవం కలిగిన దేవుని శక్తిని బిడ్డలలోకి ప్రవహిస్తుంది. హల్లెలూయా. అన్యుడే కానీ ధన్యుడే కానీ చదవచ్చిన ప్రతి ఒక్కరు ఒక కొటేషన్ కడవాలగానే చదువులేస్తాం. అవునా కదా? నీ ఇంట్లో వాక్యం ఉంటే అన్యులు కూడా చదువుతారు. హల్లెలూయా. నీ గోడల మీద దేవుని కట్టడలు ఉండాలి, దేవుని శాసనాలు ఉండాలి, దేవుని ఆజ్ఞలతో కూడిన పలకలు ఉండాలి.
ఖచ్చితంగా వీటన్నిటిని సంపాదించుకో, సమకూర్చుకో. సమయం దొరికిందంటే నీ పిల్లలు సెల్లులు పట్టుకోవడమో లేకపోతే టీవీలో ముందు కూర్చోవడమో కాదు. కంచెలు ఉండాలి నీ ఇంట్లో, దేవుని పరికరాలు ఉండాలి నీ ఇంట్లో. దేవుడు ఆజ్ఞించాడు, నా సన్నిధిని నీ ఇంట్లో సమకూర్చుకో. నా సన్నిధిలో ఉన్న పరికరాలన్నీ నీ బిడ్డలకి అలవచ్చు. నీ చంటి బిడ్డల కంట దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్పాలంట. ప్రతిది కూడా బోధించాలి, కూర్చోబెట్టాలి, నేర్పించాలి. నీవు చిన్నప్పటి నుంచి ఏది చెప్తే అదే దానంలోనికి నీ బిడ్డలు పరుగులు తీస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ విధమైన కట్టడలో ఆజ్ఞల చేత నీ కుటుంబం కట్టబడితే రాకడలో ఎక్కడికి వెళ్ళదు. నా బిడ్డలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో, నా కుటుంబం ఏమైపోతుందో అన్న ఆందోళనతో ఉండకుండా ధైర్యవంతుల వలె రాకడలో నీ కుటుంబమే ఎత్తబడుతూ ఉంది. హల్లెలూయా. సంఘం అంతా అట్టి కృపలో మనందరము కూడా ముందుకు కొనసాగించబడదాము గాక. అందరం కూడా మోకరించుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ఈ రోజు ఒక బలమైన తీర్మానాన్ని తీసుకున్నావా? మోకరించుకొని 2 వస్త్రాలు